హాయ్ మామ 'ప్రేమంటే'. ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేశారు. మన తెలుగు అమ్మాయి ఆనంది గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు మామ. మంచి కాస్టింగ్, మంచి టెక్నీషియన్స్, మంచి ట్రైలర్ కట్, మంచి ప్రమోషన్స్. ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న మూవీస్‌లో పాజిటివిటీతో రిలీజ్ అవుతున్న మూవీస్‌లో ఒక మూవీగా ఈ మూవీ రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసాను. చూసాక ఎలా అనిపించింది అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మామ. బావుందా అంటే బావుందని చెప్పలేను. బాలేదా అంటే బాలేదని అనలేను. ఏదో మోస్తరుగా అనిపించింది మామ. ఏదో సినిమాకి వెళ్ళామా, చూసామా, అప్పటికి ఎంటర్‌టైన్ అయ్యామా, బయటకొచ్చాక మర్చిపోయామా అనే టైప్ మూవీ మామ ఇది. అప్పటికి ఎంటర్‌టైన్ అవుతాం. ఓకే. ఓకే. అనుకుంటాం. బయటకొచ్చాక మళ్ళీ ఎప్పుడైనా ఈ సినిమాకి సంబంధించిన పోస్టరో, లేకపోతే పాటో చూస్తే గాని, ఓహో! అప్పుడు ఈ సినిమా ఒకటొచ్చింది గదా! మనం జూసాం గదా! అని అనిపించే టైప్ సినిమా మామ ఇది. ముందుగా స్టోరీలోకి వెళ్తే మది, రమ్య ఒక మ్యారేజ్ ఈవెంట్‌లో కలుస్తారు. అదే టైంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండా వీళ్ళ మ్యారేజ్ ఫిక్స్ చేయటం వల్ల పెళ్లి చేసుకుంటారు. తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నప్పుడు మది దొంగ అనే విషయం రమ్యకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే పెర్ఫార్మన్సెస్ మామ. మెయిన్‌గా ఆనంద్ గారి పెర్ఫార్మన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు మామ. ఒరేయ్! ఇలాంటి అమ్మాయి నా తెలుగు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎంతైనా తమిళోళ్ళు అదృష్టవంతులురా బాబు అని అనాలనిపించింది ఒక టైంలో. మిగతా యాక్టర్స్ కూడా చాలా పెర్ఫార్మ్ చేశారు. మెయిన్‌గా సుమ గారి క్యారెక్టర్ నాకు భలే అనిపించింది మామ. నవ్వుకున్నాను ఆవిడని చూసిన ప్రతిసారి. నెక్స్ట్ మ్యూజిక్ చాలా బావుంది. పాటలు వినడానికి బావున్నాయి. చూడడానికి బావున్నాయి. అలాగే ఆర్ఆర్ కూడా సినిమాకి తగ్గట్టు బావుంది మామ. నెక్స్ట్ ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ కొంచెం ఎక్సైట్ చేస్తది. ఇలాంటి సినిమాల్లో ఉండే ట్విస్ట్‌లు బేసిక్‌గా మనల్ని ఎక్సైట్ చేయవు. బట్ ఈ సినిమాలో ట్విస్ట్ మనల్ని ఎక్సైట్ చేస్తుంది మామ. విజువల్స్ కూడా చాలా బావున్నాయి. టెక్నికల్‌గా సినిమా బానే ఉంటది మామ. బట్ ఇక్కడే పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. ఇవన్నీ వాళ్ళ పనులు బావున్నాయని చెప్పుకోవడానికి బావుంటది. బట్ సినిమాగా మాత్రం సినిమా నడిచే విధానం, వాళ్ళు నడిపించిన విధానం, వస్తున్న 100 సినిమాల్లో ఇది గూడా ఒక సినిమా గదా! అనిపిస్తుంటది. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే, ఒక సినిమా అందరికీ నచ్చాలంటే కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండాలి మామ. ఈ సినిమాలో అదే మిస్ అయింది. అసలు మెయిన్ లీడ్ తీసుకున్న డెసిషన్ వెనకున్న కారణం చాలా ఇంపార్టెంటే అయినా, సినిమాలో దాన్ని చాలా సిల్లీగా చూపిస్తారు మామ. ఎందుకంటే హీరో నేను ఈ పని 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అని స్ట్రెస్ చేసి మరీ చెప్తాడు. నువ్వు చేయలేవు అంటాడు. దేనికి చేస్తున్నావురా? ఇంటి అప్పు తీర్చాలి అంటాడు. అసలు నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? ఎంత చేస్తే నీ ఇంటి అప్పు తీరుతది? అసలు నీ ఇంటి అప్పు ఎంతుంది? అనే విషయంలో క్లారిటీ ఉండదు మామ. బట్ అదే పాయింట్‌ని స్ట్రెస్ చేస్తారు, లాగుతారు. హీరోయిన్ కూడా ఆ విషయానికి కన్విన్స్ అయిపోయి సెకండ్ హాఫ్‌లో హీరోతో కలిపి చేస్తుంటది. అది పెద్ద కన్విన్సింగ్‌గా అనిపించదు మామ. అలాగే సినిమాలో కామెడీ వర్కౌట్ అయిన ప్లేసెస్ ఎక్కువగానే ఉన్నా, వర్కౌట్ అవ్వని ప్లేసెస్ మాత్రం చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయి మామ. సుమ గారిది, వెన్నెల కిషోర్ గారిది ట్రాక్ కూడా స్టార్టింగ్‌లో కొంచెం బానే అనిపిస్తది. బట్ పోనా ఎందుకు దీన్ని సాగదీస్తున్నారని కూడా అనిపిస్తుంటది మామ. నెక్స్ట్ సింపుల్‌గా చెప్పాలి అంటే 'భలే దొంగలు' మూవీకి రీమేక్ వెర్షన్ లాగా, ఫ్రీ కాపీడ్ వెర్షన్ లాగా అనిపించింది మామ. అదే 'బంటి ఔర్ బబ్లీ' సినిమాకి రీమేక్ అనుకోండి. బట్ ఇంచుమించు 'భలే దొంగలు' సినిమా చూస్తున్న ఫీల్ అయితే కలుగుతది మామ. వీళ్ళు చేసే దొంగతనాలు గూడా చాలా సింపుల్‌గా ఓహ్! ఇంత ఈజీగా అయిపోతదా అని అనిపిస్తుంటది మామ. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది అంటే, మనకి ఖాళీ టైమ్ ఉంటే ఒకసారి టైమ్ పాస్ చేయడానికి ఏదో ఈ మూవీ ట్రై చేయొచ్చు మామ. బట్ పెద్దగా గుర్తుండిపోయే సినిమా అయితే కాదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఓవరాల్‌గా అయితే ఒకసారి ట్రై చేయొచ్చు మామ. ఫ్రీ టైమ్ ఉంటే ట్రై చేయండి. లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.